ప్రియులారా, మరి 42వ కీర్తనలో మనం వెళదాము. నాతో పాటు మీరు 42వ కీర్తన. ఉహుం. కీర్తనలు ఎప్పుడు అధ్యాయాలు అనకూడదు. ఎందుకంటే అది ఏ కీర్తనకు ఆ కీర్తనే. ఆ కాలం వేరు, దాని భావం వేరు, దాని సమగ్రత వేరు. కాబట్టి 42వ అధ్యాయం అంటారు. అది పెద్ద తప్పు కాకపోయినప్పటికీ కరెక్ట్ మాట్లాడితే మంచిది కదా. 42వ కీర్తన అనాలి, 119వ కీర్తన అనాలి, మొదటి కీర్తన అనాలి. ఇట్లా 42వ కీర్తన. రండి, మొదటి 5 వచనాలు నేను చదువుతాను. దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడిదను. నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జనసమూహములతో పండుగ చేయుచున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియమైనటువంటి తండ్రి, ఎంతైనా ఎంతైనా నమ్మదైనటువంటి యేసురాజా, హృదయపూర్వకమైనటువంటి స్తోత్రాలతో ఈ రాత్రికాల సమయంలో నా ముఖము చూడని వారి కొరకు నేను నా ప్రార్థనలో పోరాడుచున్నానని పౌలు ఏ రీతిగా అన్నాడు. దేవా, వారు నేను చూడలేదు, వారు నన్ను చూడలేదు, కానీ ఈ యొక్క మాధ్యమం ద్వారా తండ్రి నీ వాక్యాన్ని వారికి అందించేటువంటి కృప నాకు అనుగ్రహించబడినప్పుడు వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవను చేయాలనేటువంటి భావంతో నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఎంతో భయముతోనూ వణుకుతోనూ నేనున్నాను. వాక్చాతుర్యంతో నేను రాలేదు, పరిశుద్ధాత్మ అనుగ్రహించు దుష్టాంతములను వినియోగించి తిని సిలువేయబడిన యేసును తప్ప మరి ఎవరిని దేనిని ఎరుకుకుందని నిశ్చయించుకున్నాను. కాబట్టి తండ్రి, మా అందరికి కూడా అవే సూత్రాలు వర్తిస్తాయి. ఆ ప్రమాణాలతోనే మేము ఉండాలి. తొలగిపోకూడదు, శోధించబడకూడదు, బాగా చెప్పాలి అనేటువంటి శోధన కూడా రాకూడదు. ప్రజలకు క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగు నిమిత్తం దయచేసి దయచేసి తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కీర్తన మీరు ధ్యానం చేసేటప్పుడు, వినేటప్పుడు ఒక సంగతి మాత్రం ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు. అదేంటంటే, ఈ కీర్తన హెడ్డింగ్ ఏముందంటే కోరహు కుమారులు రచించినది అని ఉంది. తెలుగు బైబిల్‌లో అది తప్పుపడింది. కోరహు కుమారులు రచించింది కాదిది. దావీదు రచించిన కీర్తన ఇది. ఏమని ఉండాలంటే, కోరహు కుమారుల కొరకు రచించినది అని ఉండాలి. కొరకు. ఫర్ ద ఫర్ ద సన్స్ ఆఫ్ కోరహ్. కోరహు కుమారుల కొరకు రచించినది. ఎవరు రచించారు? దావీదు రచించాడు. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ బైబిల్ పండితులు, స్కాలర్స్ అందరూ కూడా అంగీకరించేది ఇదే. ఇంగ్లీష్ బైబిల్ ఫర్ ద సన్స్ ఆఫ్ కోరహ్ కోరహ్ అని ఉంటుందన్నమాట. కాబట్టి లేకపోతే అది మనసులో పెట్టుకోకపోతే ఈ కీర్తన వివరణ అంతా కూడా తప్పే అవుతుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు రచించాడు అనేటువంటిది. కొంతమంది అభిప్రాయం ఏమిటంటే, సౌలు చేత తరం పడుతున్నప్పుడు దావీదు కీర్తన రాశాడు అని కొంతమంది అభిప్రాయం. అనేకుల అభిప్రాయం ఏమిటంటే, అబ్షాలోము చేత తరమబడి పదవీ భ్రష్టుడై చెప్పులు నెత్తి మీద పెట్టుకుని కీద్రోను వాగంట ఏడ్చుకుంటూ వెళ్ళినప్పుడు ఈ కీర్తన రాశాడని కొందరి అభిప్రాయం. నా వ్యక్తిగత అభిప్రాయం, దానికి రుజువులు ఈ కీర్తనలోనే ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అబ్షాలోము తరుముతున్నప్పుడే
ఆ కాలంలోనే ఈ కీర్తన రాశాడని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ కీర్తన 2 భాగాలు. మొదటి 5 వచనాలు ఒక భాగం. 6 నుండి 11 వచనం వరకు. మొత్తం 11 వచనాలున్నాయి. ఫస్ట్ పార్ట్ 1 నుండి 5 వచనం వరకు. సెకండ్ పార్ట్ 6 నుండి 11 వచనం వరకు. 2 భాగాలు ఒకే వచనంతో ఎండ్ అయినయి చూడండి. ఆయనే నా రక్షణ కర్తనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించేదును. 11 వచనం కూడా అదే. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవునిందు నిరీక్షణించుము. ఆయనే నా రక్షణకర్త నా దేవుడు అని ఇంకనూ నేను ఆయనను. ఈ 2 భాగాలు ఒకే వచనంతో ఎండ్ అయినయి. కాబట్టి ఈ కీర్తన 2 భాగాలు. మొదటి 5 వచనాలు ఒక భాగం. ఆహ్, 6 నుండి 11 వచనం వరకు రెండవ భాగం. ఈరోజు మొదటి భాగాన్ని మనం చూద్దాము. అయితే ఈ యొక్క కీర్తనకి మనం ఏం హెడ్డింగ్ పెట్టుకుందాం? ఈ కీర్తన దేని మీద రాశాడు? తన భావం ఏమిటి? ఇట్ ఈస్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క వ్యక్తీకరణ. దేవుని యెడల తనకెంత ప్రేముందో, ఆ ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడనమాట. మొదటి 2 వచనాల్లో ప్రేమ దాహం కొంది. 3, 4 వచనాల్లో ప్రేమ ఏడుస్తుంది. 5వ వచనంలో ప్రేమ నిరీక్షణ కలిగుంది. ఈ కీర్తన ఇలా స్టార్ట్ అయింది. "దొప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది." దాహం. దేనికి దాహం? దేవుని గురించినటువంటి దాహం. దేవుని వైపు ఇలా వేలు చూపించి, "దేవా నాకు చాలా దాహంగా ఉంది. ఈ దాహం ఏమిటో తెలుసా? నీ కొరకు, నీ గురించి నాకు దాహం." కొందరికి ధనదాహం ఉంటుంది. కొంతమందికి అధికార దాహం ఉంటుంది. కొంతమందికి కులదాహం ఉంటుంది. కానీ దావీదుకట ఆ దాహం ఏంటంటే, దేవా నీ కొరకు నేను దాహము గొని ఉన్నాను. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ థర్స్ట్? ఆ యొక్క దాహము యొక్క పరిమాణం ఎంత? ఏంటి ఆ కంపారిజను? మీరు ఈ వచనం చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. ఈ కీర్తన రాజభవనంలో రాయలేదని, అడవిల్లో రాశాడని, ఆ యొక్క దుప్పులు, నీటివాగులు అరణ్యానికి సంబంధించినవి చూశాడు. దుప్పులు ఏ రీతిగా నీటి వాగుల దగ్గరకు పరిగెడతాయో, ఎలా ఎలా వాటి దాహం ఉంటుందో దావీదు చూసి ఈ కీర్తన రాశాడన్నమాట. దేవా నీ గురించి నాకు దాహం ఉంది. ఆ దాహం ఎంతో తెలుసా? దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఏ హన్ హంటింగ్ డీర్. ఒక మీరు చూసే ఉంటారు టీవీస్‌లో వాటిల్లో సింహాలు, పులులు లేతే ఏదన్నా సరే దుప్పుల్ని ఎలా తరుముతాయో, ఇదట ఒక స్పెషల్ దుప్పట ఇది. ఇదేమిటంటే ఏదన్నా సింహం దాన్ని గాయం చేస్తే గనక, ఆ గాయంలో నుండి రక్తం కారుతున్నప్పుడు ఈ యొక్క దుప్పి నీటి వాగుల్లో నీరు తాగితే ఆ యొక్క రక్త ప్రసరణ ఆగుతుంది. తన యొక్క ప్రాణం దక్కించుకుంటుంది. అటువంటప్పుడు తన ప్రాణం కొరకు ఒక దుప్పి ఎలా పరిగెడుతుందో దావీదు చూసి ఆయన ఈ మాట రాశాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ప్రియులారా, దాహము అంటే 12 గంటలకేసేటువంటి దాహం కాదది. ఈ నీళ్లు తాగకపోతే నేను చనిపోతానన్న అంత గాఢమైనటువంటి దాహం. నేను డిగ్రీ చదువుతున్న కాలంలో నాకు ఒక మేజర్ సర్జరీ అయింది.
ఆ కాలంలో ఉస్మానియా హాస్పిటల్‌లో అయింది. మా అక్క అప్పుడు అక్కడ స్టాఫ్ నర్స్‌గా ఆమె ఉండేది. ఆపరేషన్ అయిపోయింది. వార్డ్‌కి తీసుకొచ్చారు నన్ను. అప్పుడు నాకర్థమైంది. దాహం యొక్క తీవ్రత ఎంత భయంకరమైందో నాకర్థమైంది. మా అక్కతో అన్నాను, "అక్క చాలా దాహంగా ఉంది. కొంచెం నీళ్ళివ్వవు" అన్నా. ఆమేం చేసిందంటే, ఐస్ ఇలా తీసుకొచ్చి నా పెదాల మీద ఇలా రాసింది. ఆ యొక్క ఐస్ గడ్డలో నుండి ఒక చల్లటి నీటి చుక్కలు నా నాలుక మీద పడి ఏమైపోయాయో నాకు తెలీదు కానీ, మా అక్కతో నేనన్నాను, "అక్క ఒక చెంబుడు నీళ్ళివ్వు అక్క" అన్నా. అప్పుడు ఆమంది, "నాన్న సెడేషన్‌లో ఉన్నావు. నీవు నీళ్లు తాగితే చచ్చిపోతావురా" అంది. నేనేమన్నానో తెలుసా? "అక్క చస్తే చచ్చాను. నాకు నీళ్ళివ్వు." ఆ దాహం యొక్క తీవ్రత ఎప్పుడైతే మన యొక్క శరీరంలో నుండి రక్తం వెళ్ళిపోతుందో, అప్పుడు మనకర్థమవుతుంది. ఆ దాహము యొక్క తీవ్రత ఎంతదో యేసు ప్రభువు కూడా కల్వరి శిలువలో తన రక్తమంతా కార్చినప్పుడు ఆయనన్న మాట, "నేను దాహము కొని ఉన్నా." అటువంటి దాహం అన్నమాట. కాబట్టి మన జీవితాల్లో ఇటువంటి దాహం ఉండాలి. నేను 1980లో నేను రక్షించబడ్డాను. నా భాగ్యం ఏమిటంటే లోతైన రక్షణానుభవం. నేను రక్షించబడగానే నాకు ఫస్ట్ కలిగిందేంటంటే దాహం. దేవుని వాక్యాన్ని గురించి దాహం. రెండవ కోరికేమిటంటే పరిశుద్ధంగా ఉండాలని కోరిక. మొదటిది నన్ను బ్రతికించింది. రెండవది నన్ను చంపింది. దేవుని వాక్యాన్ని గురించి ఎంత దాహమంటే నేను చెప్పలేను నేను. అంత దాహం. ఒకరోజు నేను విశాఖపట్నంలో మా అన్నగారింట్లో ఉన్నప్పుడు, మా పెద్ద వదిన గారి కూతురు ఉంది. ఆ రోజు ఉదయాన్నే లేచి రోమీయులకు రాసిన పత్రిక నేను చదువుతున్నాను. 16 అధ్యాయాలున్నాయి. 16 అధ్యాయాలు చదివిన తర్వాత నేను తల పైకెత్తాను. నన్ను తను తను అబ్జర్వ్ చేస్తుందనే సంగతి స్పృహలో లేను. తల పైకెత్తిన తర్వాత హమ్మయ్య! అంది. అంటే నన్ను చూస్తుందనమాట. చాలా దాహం నాకు. ఒక రోజున మా వైఫ్‌ని తీసుకురావటానికి ఇక్రిసాట్‌కి వెళ్ళాను నేను. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది. లోపలికి వెళ్ళాను. ఆమెకి రావటానికి కొద్ది టైమే ఉంది. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత టెండది. ఒక చెట్టు నీడన కూర్చున్నాను. ఆ 5 లేతే 7 నిమిషాలు ఏం చేయాలని నా బ్యాగ్‌లో నుండి బైబిల్ తీసి నేను చదువుకుంటున్నాను నేను. పరిసరాలు మర్చిపోయాను. అప్పుడు ఒక నీగ్రో వ్యక్తొచ్చి అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది. నా చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరో నా చుట్టూ తిరుగుతున్నారు నాకర్థమైంది. తల పైకెత్తి అతను నన్ను డిస్టర్బ్ చేస్తాడని నా తలను బైబిల్‌లో సమాధి చేసుకున్నాను. ఏమైతే అయింది అతను నా ఎదురుగుండా కూర్చొని ఇంగ్లీష్‌లో ఇలా అన్నాడు. ఇటువంటి ఇన్‌కన్వీనియంట్ ప్లేసెస్‌లో ఇంత మండుటెండలో ఒక వ్యక్తి ఇలా బైబిల్ చదవటం, చూడటం ఆశ్చర్యమన్నాడు. అంత దాహం నాకు. ఇంకా సేవకు రాలేదు నేను. విశాఖపట్నంలో ఉన్నాను. ఒక పాస్టర్ గారు నాకెదిరి, "బాబు నీ హాబీస్ ఏంటి?" కుర్రవాడిని వివాహం కాలేదు. నేను మామూలుగా అన్నాను. "బైబిల్ రీడింగ్ అండి." ఆయనన్నాడు, "బాబు నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు." నాకు ఆ దాహాన్ని దేవుడిచ్చాడు. ఇటువంటి దాహం మనకు కావాలి. యేసు ప్రభు ఇలా పిలుస్తున్నాడు. దాహముగొన్న వారలారా నా యొద్దకు రండి. దేవుని దగ్గరికి రావాలంటే ఒక క్యారెక్టర్ ఉండాలి. ఒక దాహం అనేటువంటిది ఉండాలి. ఆ దాహం లేకుండా వచ్చిన వాళ్ళకి ఈ బైబిల్ స్టడీ అనేటువంటిది నిరుపయోగం. వాళ్ళు రావక్కర్లేదు. డూ యూ హావ్ దిస్ థర్స్ట్?
ఈ దాహం నీకుందా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఖచ్చితంగా ఒక దేవుని బిడ్డకు ఆత్మీయ దాహం ఉండాలి. చూడండి, నేను ఒక మాట చెప్తాను మీకు. నేను చెప్పిన దాన్ని మీకు నేను రుజువు చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి భాగం చూడండి. ఏముందో 24, 25 వచనాలు. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధుగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, ఛాందర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రదేశము నుండి, యోర్దానుకు ఆవల నుండి బహు జన సమూహము ఆయనను వెంబడించెను. ఎందుకు ఈ భాగం చదివాను నేను? 5వ అధ్యాయానికి రండి. మొదటి వచనాన్ని మీరు చూడండి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. పైభాగాన్ని మనం చదివాము. ఏ ఏ ప్రాంతాల నుండి ఎంత క్రౌడ్, ఎంత జనసమూహాలు వాళ్ళని వెంబడించినప్పుడు వాళ్ళను స్వస్థపరిచాడు. వాళ్ళు ఎందుకోసం వచ్చారు? స్వస్థతల కోసం వచ్చారు వాళ్ళు. ఆ జనసమూహాన్ని చూచి ఇక్కడ ఇలా రాయబడింది 5వ అధ్యాయం 1వ వచనంలో. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. జనసమూహాలు స్వస్థతలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. కానీ ఆయన శిష్యులకి ఏం కావాలంటే దేవుని వాక్యం. ఒక ఆయన నాతో అన్నాడు, నోరు తెరిచి ఇలాగ మాట్లాడి సాగినాడు. నోరు తెరవకుండా ఎలా మాట్లాడతారు బ్రదర్ అన్నాడు. నేనన్నాను, అప్పుడు వరకు ఆయన మౌనంగా ఉన్నాడు. ఎప్పుడు నోరు తెరవాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో ఆయనకు తెలుసు. ముత్యములను పందులు ఎదుట ఆయన వేయుడు, కుక్కలు పరలోకంలో ప్రవేశించవు. ఎప్పుడైతే ఆయన శిష్యులు ఆయనకు వచ్చినప్పుడు నోరు తెరిచి ఆయన ఎటువంటి బోధ, ఎటువంటి సారాంశం ఇది. మీరు ఇలా పెట్టండి. ఈరోజు బైబిల్ స్టడీ తీసుకోబడుతుంది అని మీరు పెట్టండి, ఎంతమంది వస్తారు? లేదు, ఈరోజు స్వస్థతలు జరుగుతాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, నీవు దీవించబడతావు, ప్రాస్పరిటీ గాస్పెల్, అభివృద్ధి, ఆరోగ్య సువార్త, అది పెట్టండి మీరు. మనుషులు ఒకరినొకరు తొక్కుకుంటూ వస్తారు. మీరే జాబితాలో ఉన్నారు. ఎందుకు వేస్తే పై వాళ్ళకి కావాలి స్వస్థతలు. వాళ్ళు స్వస్థతలు చేశాడు, వాళ్ళని పంపించేశాడు. ఎప్పుడైతే శిష్యులు ఆయన దగ్గరికి వచ్చాడు, అంతటా ఆయన నోరు తెరిచి ఇలాగూ మాట్లాడసాగాను. ప్రియులారా, దుప్పి ఏ నీళ్లు తాగుతుందో తెలుసా? నీటి వాగులులోనేటువంటి ప్రవాహ జలాల్లోనేటువంటి ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి నీరు. దుప్పి నీటి వాగుల్లో ఇట్ నెవర్ డ్రింక్స్ స్టింకింగ్ వాటర్. మురికి నీళ్లు అది తాగదు. నా భాగ్యం, నా పెద్దలు స్వచ్ఛమైన వాక్యంతో నన్ను పెంచారు. కల్తీ వాక్యంతో కాదు, వాక్యాన్ని కలిపి చెరిపెడు అనేకుల వలె మేముండక, నా నా శ్రోతలు తక్కువ. వాళ్ళకే నేనున్నాను. నేనెన్నడూ కూడా రాజీ పడలేదు. ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వలేదు. ఏది అవసరమో అది ఇచ్చాను నేను. ప్రజలకు ఇష్టమైన బోధ కాదు, ప్రజలకు మేలు చేసేటువంటి బోధ. అందుకోసం దేవుడు నన్ను పిలిచాడు. ఏనాడు నా పిలుపుకి నేను అవిధేయుణ్ణి కాలేదు.
నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నేను అలానే నేను అలానే ఉపయోగించాను. దేవుడేమంటున్నాడో తెలుసా? మీరు స్వచ్ఛమైన జలాలు తాగారు. ఇప్పుడు కాళ్ళతో ఆ నీళ్లను కెలికేస్తే ఆ మురికి నీళ్లు నా గొర్రెలు తాగాలా అంటున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 18, 19 వచనాలు. విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలు చేయటం మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి తాగవలెనా? ఈరోజు మీరు ఉన్న సంఘంలో స్వచ్ఛమైనటువంటి జలాలే తాగుతున్నారా? కల్తీ వాక్యమా? నాకు చిన్నప్పుడే, నేను రక్షించబడినప్పుడే, చిన్నవాడుగా ఉండగానే ఈ జ్ఞానేంద్రియాలు నాకొచ్చేసాయి. ఇది కల్తీ ఒక 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 పుట్టినటువంటి బిడ్డ అమ్మ పాలు తాగిందంటే ఇక పోత పాలు అది తాగదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఎస్, నీవు నేను కూడా దేవునితో ఎలా అంటే దేవుడు మనల్ని పెంచుతాడు. బోధకులు మన దగ్గర తీసుకొస్తాడు. మనకు అవసరమైన పుస్తకాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మన దాహాన్ని తీర్చేటువంటి బాధ్యత ఆయనదే. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి రావాలి అన్నట్లయితే మొట్టమొదటి నీకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే దాహం. చాలా సందర్భాల్లో మన దాహం తగ్గిపోద్ది. ఆరంభంలో ఉన్నట్టుగా ఉండదు. అప్పుడు నుండి మన ఆత్మీయమైనటువంటి డౌన్‌ఫాల్ ప్రారంభమవుతుంది. బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవి. ఈ యొక్క రెండో వచనంలో రెండో భాగంలో అంటున్నాడు, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడెదను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ఏస్తాను. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను అని చెప్పి అన్నాడు కదా! దావీదుకు దేవుని సన్నిధి ఉందా? మీరు చెప్పండి. లేతే ఇలా అనుకుంటారా? దావీదుకే దేవుని సన్నిధి లేదా? ఉండే ఉంటదిలే అని అనుకుంటారా? దావీదుకు దేవుని సన్నిధి ఉంటే ఈ మాట ఎందుకు రాస్తాడు? దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను. నేనొక మాట మీతో చెప్తాను. మిమ్మల్ని హెచ్చరిస్తాను. జాన్ సామ్యూయల్ నాకు ఆ చనువిచ్చాడు నాకు. దేవుని సన్నిధి అంటే ఏమిటో మీకు తెలుసా? ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిని అనుభవిస్తాడో, ఆ వ్యక్తికి దేవుని సన్నిధి లేకపోవటం మించిన శిక్ష ఇంకొకటుండదు. నేను ఆరంభంలో ప్రేమ కలిగిన తండ్రి అనగానే దేవుని సన్నిధి నేను అనుభవించేవాడిని. ఎన్నో మార్లు దేవుని సన్నిధి లేనప్పుడు ఎంత పరితాపమో తెలుసా? చాలా ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పగలను. ఒక బైబిల్ టీచర్ ఆయన, నా ఫేవరెట్ ఆయన. ఆయన ఇలా అన్నాడు, దేవుని సన్నిధి యొక్క విలువ మనకు అర్థం కావటం కొరకు ఒక్కొక్కసారట దేవుడు తన సన్నిధిని మనకు దూరం చేస్తాడట. ఆ రోజుంటుంది మనకి. తన సేవకులను దూరం చేస్తాడు. ఇచ్చినటువంటి స్వేచ్ఛను దూరం చేస్తాడు. ఆ రోజు మనం కూడా ఇలా అనుకుంటాం, ఆహా! దేవుని సన్నిధికి నేనెప్పుడొస్తాను? బెంగుళూరులో ఈ యొక్క రామదండు వాళ్ళు
మెయిన్ లైన్ చర్చెస్కి వెళ్ళే వాళ్ళందరినీ ఆటంకపరిచారు. ఒరిస్సాలో 300 చర్చెస్ని కాల్చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితులు లేకపోవటం మన భాగ్యం. ఇలా కూడుకోవటం, ఇలా దేవుని వాక్యం వినటం భాగ్యం కాదా? ఒకవేళ దేవుడే ఈ సన్నిధి తీసివేస్తే ఆ రోజున మనకు అర్థమవుతుంది. ఆహా! అప్పుడు ఎలా కూడుకునేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం, పరితపిస్తాం మనం. ఆ పరిస్థితి కూడా వస్తుందట బైబిల్ చెప్తుంది. ఆహారం లేని కరువు కాదటది. వాక్యము లేని కరువట. ఆ ఆ భయంకరమైన పరిస్థితులు చూడకముందే ఈ లోకయాత్ర ముగిస్తే ఎంత మేలు. ఒకసారి థియోడర్ విలియమ్స్కి ఇండియాలో ద బెస్ట్ బైబిల్ టీచర్స్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు లేడాయన, చనిపోయాడాయన. ఐఈఎం స్థాపించినటువంటి ఐఈఎం డైరెక్టర్ ఆయన, మామూలు వ్యక్తి కాదాయన, స్టాల్ వాల్ట్ ఆయన. ఆయనకి రుమేనియా నుండి కబురొచ్చింది, మాకు వాక్యం చెప్పమని చెప్పి. ఆయన రుమేనియా వెళ్ళాడు. ఆయన కొరకు సిద్ధపరిచిన హోటల్లో ఆయన దిగాడు. తెల్లవారి ఆయనకు ఫోన్ వచ్చింది. సార్, మీరు బ్లూ సూట్ కేసు తీసుకొని వచ్చారు కదా, ఆ బ్లూ సూట్ కేసు పట్టుకుని కారు వస్తుంది, ఆ కారులో ఎక్కండి మీరు. డ్రైవర్తో ఏం మాట్లాడద్దు సుమి. మీ సూట్ కేసు చూసి అతను గుర్తుపడతాడు. మీరు ఎక్కడ వాక్యం చెప్పాలో అక్కడ తీసుకువెళ్తాడు. కారణం, రుమేనియా కొత్తగా కమ్యూనిస్ట్ దేశంగా మారిపోయింది. బైబిళ్ళు కాల్చేశారు. చర్చెస్ ఖాళీ చేపించారు. ఇలా కూడుకోవటం నిషిద్ధం. ఆయనకు అర్థం కాల. వెళ్ళి కారులో కూర్చున్నాడు ఆయన. కారు బయలుదేరింది. సిటీ దాటిపోయింది. నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వెళ్ళింది. ఒక దట్టమైన చెట్లు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళింది. ఇదేదో డిటెక్టివ్ నవల్లాగానో సినిమాలాగానో అనిపించేదట ఆయనకి. భయం అనిపించింది కూడా. అప్పుడు డ్రైవర్ అన్నాడంట, సార్ దిగి ఆ బంగ్లాలోకి వెళ్ళండి. ఎండిపోయిన ఆకుల మీద నడుచుకుంటూ నిశ్శబ్దం. ఆ ఎండిపోయిన ఆకులు ఆ యొక్క గలగలలు మాత్రమే వినపడుతున్నాయి. లోపలికెళ్ళాడు. తలుపు తీశాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. మొత్తం జనం కూర్చున్నారు. ఎక్కడ పడితే అక్కడ, అరుపు మీద, మెట్ల మీద, కిందేమీ ఓడవలేదు. రెడ్ ఆర్మీకి తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా రహస్యంగా కూడుకున్నటువంటి రహస్య క్రైస్తవ సంఘం అది. ఈయన లోపలికి వెళ్ళగానే వాళ్ళు అన్నారట, బ్రదర్, వాట్ మెసేజ్ యూ హ్యావ్ బ్రాట్ ఫర్ అస్. చూసారా, పరిస్థితులు మనకే వస్తాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని సన్నిధి యొక్క విలువ, దేవుని యొక్క సేవకుల కన్నా దేవుని వాక్యం యొక్క విలువ, దేవుని యొక్క స్వరాన్ని విని ఎంతకాలమైంది. అప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేది. ఇది నీ నీ ఆశేనా? రుచించావా దేవుని సన్నిధి ఎలా ఉంటుందో? ఓకే. 3వ వచనంలో ఈ ఈ రాజ్య ప్రవక్త అంగలార్పు ప్రవక్తగా మారాడు. ఏడుస్తున్నాడు చూడండి. ఈ 3వ వచనంలో ఆయన కన్నీళ్లు మీరు చూడండి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అంటే ఏడుస్తూ తిన్నాడా? కాదు. కన్నీళ్లే అన్నము పానం. ఎందుకు? వాళ్ళు అంటున్నారు, నీ దేవుడు ఏమయ్యాడు? ఎందుకోసం ఈ ప్రశ్న అన్నారు? దావీదు తన జీవితంలో తను ప్రేమించింది ఏమిటో తెలుసా? మందసం.
ప్రత్యక్ష గుడారంలో ఏ వస్తువును అతను ముట్టుకోలేదు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసాన్ని, అది ఎప్పుడో బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ మందసం నేను తెచ్చుకోవాలనుకుని సెకండ్ ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యి ఆ మందసాన్ని తెచ్చుకుని సియోను కొండ మీద తన ఇంటి పక్కనే గుడారం వేసి ఆ మందసాన్ని పెట్టుకున్నాడు. ఉదయము సాయంకాలం వెళ్ళి ఆయన మరి ఆయన ప్రార్థన నైవేద్యాలు అక్కడ సమర్పించేవాడు. అత్యధికంగా ప్రేమించాడనమాట ఆ మందసాన్ని. ఆ మందసాన్ని ప్రేమిస్తే ఈ రోజున ఆ మందసం దూరం అవటం చేత వీళ్ళు అనుకుంటున్నారు దేవుడే దూరమయ్యాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేసి 40 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆ మందసాన్ని గురించి అతడు విచారణ చేయలేదు. ఎప్పుడైతే దావీదు రాజుగా మారాడో ఫస్ట్ ఇయర్‌లోనే ఆ మందసాన్ని తను తెచ్చుకున్నాడు. చాలా సందర్భాల్లో కమ్యూనిస్టు దేశాల్లో వాళ్ళేం చేశారో తెలుసా? వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ చర్చెస్ లాగేసుకున్నారు. గోడౌన్స్‌గా చేసేశారు. వాళ్ళకి బైబిల్ లేకుండా చేశారు. వాళ్ళనుకున్నారు, వాళ్ళు చర్చెస్ లాగేసుకుంటే, వాళ్ళు బైబిల్స్ లాగేసుకుంటే, వాళ్ళు దేవుడిని లాగేసుకున్నట్లే అని వాళ్ళనుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు. నటోరియస్ నక్సలైట్స్ వాళ్ళు. పద్మ, రాజశేఖర్. వాళ్ళిద్దరి తల మీద రివార్డుంది. వాళ్ళను వాళ్ళ తలను గాని, లేదా వాళ్ళ ఆచూకా గాని చెప్తే గనక 10,00,000 ఇస్తదని ఆ కాలంలోనే ప్రభుత్వం బహుమానాన్ని ప్రకటించింది. ఆ పద్మ మా దగ్గరికొచ్చిన తర్వాత రక్షించబడింది. అంతే. ఆ పిల్లకు దాహం స్టార్ట్ అయింది. దేవుని వాక్యం. 2 నెలలకో, 3 నెలలకో భర్త అడవిలో నుండి ఆ పిల్లను చూడటానికి విజయవాడకి వచ్చేవాడు. ఆ భర్త వచ్చినప్పుడు బైబిల్ చదివేది కాదు. దాచుకునేది. కానీ టాయిలెట్‌కెళ్ళినప్పుడు, భర్త ఏదన్నా బయటికెళ్ళినప్పుడు బైబిల్ చదువుకునేది. ఒకరోజు బయటికెళ్ళాడు కదా అని బైబిల్ తీసింది. హఠాత్తుగా లోపలికొచ్చాడు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిపోయింది. తనన్నాడు, "పద్మ, నువ్వేనా ఈ నీచమైన కార్యం చేసేది? పద్మ, కమ్యూనిజం ఈ నక్సలిజం కోసం మన ప్రాణాలు అర్పిస్తామని, మన రక్తంతో మనం సంతకం చేశాం గదా పద్మ. ఈరోజు ఆ బైబిల్ నువ్వు చదువుతావా?" "పద్మ, నాకు అనుమానం వచ్చింది. నీ మీద నాకు అనుమానం వచ్చింది పద్మ. అందుకే బయటికెళ్తున్నట్లుగా వెళ్ళి వెంటనే తిరిగొచ్చాను. పద్మ, ఇదే ఫస్ట్ వార్నింగ్. ఇదే లాస్ట్ వార్నింగ్." బైబిల్ తీసుకున్నాడు. కిరసనాయిల్ డబ్బా ఉంది. ఆ కిరసనాయిల్ దాని మీద పోశాడు. నిప్పంటించాడు. తన కళ్ళ ముందే బైబిల్ కాలిపోతుంటే పద్మ ఇలా అనుకుందట. నాకు చెప్పింది. "అన్నా, బైబిల్ కాలిపోతుంటే నేనెలా అనుకున్నాను. నా బైబిల్‌ని నువ్వు లాక్కోగలవు గానీ, నాలో ఉన్న క్రీస్తును నువ్వు లాక్కోలేవు." వాచ్‌మెన్‌ని చైనాలో ఆయన రక్షించబడినప్పుడు కమ్యూనిజం ర్యాంపెంట్‌గా ఉందక్కడ. మావో సేట్సుంగ్ ఈ యొక్క కమ్యూనిజం కోసం తన ప్రాణాలిస్తారని ఆ ఎర్ర జెండా కింద ప్రమాణం చేస్తున్నప్పుడు, అదే టైంలో వాచ్‌మెన్‌ని కూడా రక్షించబడి, నా ప్రాణం నా దేవునికిస్తానని ఆయన బైబిల్ మీద ప్రమాణం చేశాడు. 'ఎగైన్స్ట్ ద టైడ్' అన్న బుక్‌లో ఈ సంగతులుంటాయి. ఆయన అరెస్ట్ అయిపోయాడు. కొన్ని ఎన్ని సంవత్సరాలున్నో గుర్తులేదు గానీ, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత భార్యను 2 నెలలకొకసారి ఆయనతో మాట్లాడటానికి ఒక 5, 10 నిమిషాలు అనుమతిచ్చేవాళ్ళట. మొట్టమొదటిసారి తన భార్యను కలుసుకున్నప్పుడు ఆయన ఇలా అన్నాడట, "ఇదిగో చూడు,
నన్ను ప్రార్థన చేసుకునేవారు. నేను చదువుకోవటానికి నా చేతుల్లో బైబిల్ లేదు. కానీ నా క్రీస్తు నాతోనే ఉంది. వీళ్ళు అనుకున్నారు, ఎప్పుడైతే ఎస్ ఈరోజు ఈ బైబిల్స్ తీసేసుకుంటే క్రీస్తు మనకుండడా? మన చర్చిస్ నుండి మనకు ఖాళీ చేపించి దిగంబరంగా అడవుల్లోకి తరిమిస్తే క్రీస్తును వాళ్ళు లాగేసుకున్నట్లేనా? క్రీస్తుకు మనం దూరం అవుతామా? ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో దావీదు ఏం జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? తన రాజ్యాన్ని, తన సింహాసనాన్ని, తన హంస తూలిక తల్పమైనటువంటి ఆ యొక్క ఆ ఆ ఆ ఆ యొక్క బెడ్‌ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలా? లేతే ఆయన భోజనం చేస్తున్నప్పుడు మ్యూజిక్ వాయిస్తారు కదా! వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలా? అటువంటి పరిస్థితుల్లో అతడు దేన్ని జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి 4వ వచనం. జనసమూహములతో పండుగ చేయుచున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోతుంది. సీ హిస్ హార్ట్. వాట్ ఈస్ డేవిడ్? దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అక్కడ. తన సింహాసనాన్ని కాదు, రాజ్యాధికారం కాదు, దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటున్నాడు, దేవుని మందిరానికి ఎలా వెళ్ళాడట? జనసమూహాలతో. అతడెవరు? రాజు. రాజు ఎలా వెళ్తాడు? రథం మీద, మంది మార్బలంతో, ఆడంబరంగా. అలా వెళ్ళలేదంట దేవుని మందిరానికి. దేవుని మందిరానికి ఎలా వెళ్ళాడంటే జన సమూహాలతో వెళ్ళాడు. దేవుని మందిరంలో మనందరం సమానమే. యు మే బి డాక్టర్ outside the church. You may be engineer outside the church, not inside. We are all equal. ఈ పాఠాలే మేము నేర్చుకున్నాం. ఆరంభ దినాల్లో సేవకి పిలుపు కన్ఫర్మ్ అవుతుంది. నేను హెబ్రోన్‌కి ఎందుకో వెళ్ళాల్సి వచ్చి బైబిల్ పట్టుకుని వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు గేట్ దగ్గర ఎవరున్నారు తెలుసా? డిప్యూటీ కలెక్టర్ ఆయన గేట్ దగ్గర ఉన్నాడు. నేను లోపలికి వెళ్ళినప్పుడు నా చెప్పులు ఎవరు తీసుకున్నారో తెలుసా? హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఫేమస్ డాక్టర్ ఆయన. ఆయన. ఆయన ఇల్లు మనకు కనపడనంత ఎత్తులో ప్రహరీ గోడలుంటాయి. ఆ గేట్లు లోపల భయంకరమైన సింహాల్లాంటి కుక్కలు. వాళ్ళ ఇంట్లోకెళ్ళటానికి మనకి ఏ అర్హత లేదు. కానీ ఆయన చెప్పుల స్టాండ్‌లో ఉండి, నేను నా చెప్పులిస్తే ఆయన తీసుకొని థాంక్ యూ బ్రదర్ అని నాకు టోకెన్ ఇచ్చాడు. అవన్నీ నా కళ్ళతో నేను చూశాను నేను. ఇంకేం చెప్పాలి? లోపలికెళ్ళి కూర్చున్నాను. ఆ రోజు వాళ్ళు పాడిన పాట నాకు గుర్తుంది. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకము వారిది. వాళ్ళు ఏకగ్రీవంగా తమ హృదయంతో మనోవాక్య కర్మల ప్రాణాత్మ దేహాలతో వాళ్ళు నిజంగా జీవంతో వాళ్ళు పాట పాడుతున్నప్పుడు నాకు ఏడుపు ఆగలేదు. ఏడ్చేశాను నేను. క్రీస్తు ప్రభు తన రక్తముతో కొన్నట్టి సంఘమున ఎవరు చేరిదురు దేవా, ఈ యొక్క నీ రక్తముతో కొన్నటువంటి సంఘములు నన్ను చేర్చావా? ఎవరైతే చేరిదురో
పరలోకమే వాళ్ళది. వీళ్ళందరూ ఎవరు? పరలోకానికి వెళ్ళే యాత్రికులు, ప్రయాణికులు. వాళ్ళ మధ్య నన్ను చేర్చావా? ఈ పావురాళ్ళ మధ్య ఈ పందిని కూడా చేర్చావా? ఈ పరిశుద్ధుల మధ్య ఈ పాపినని చేర్చావా? నిలబడి పాడుతున్న సందర్భంలో నా కన్నీళ్లు ధారాపాతకంగా నా చెంపల మీద కారుతుంటే ఎవరైనా చూస్తారేమో సిగ్గుపడుతూ, ఏడుపుకు ఆపుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎంతగా ఏడ్చానో ఆ దినాలు నేను జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణం కూడా అలానే. దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకోనగా ఆయన ప్రాణం అంట, హిస్ హార్ట్ ఈస్ బ్రేకిన్. ఉండే బద్దలైపోయింది ఆయనకు. యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు యొక్క ఆసక్తిని చూసిన వాళ్ళు ఇలా రాశారు, దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి ఆయన్ని భక్షిస్తుంది. దేవుని ఇంటి మీద వాళ్ళకు ఉండేటువంటి ప్రేమ. ఆయన ఎలా వెళ్ళాడు? ఏం చేశాడు అక్కడ? సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు తన ఆరాధన, తన స్తోత్రాలు ఎలా చెల్లించాడట? సంతోషముతో. ఈ మింగిల్డ్ జాయ్ ఇన్ హిస్ ప్రైజ్. ఈ రోజున నిజం నేను చెప్తున్నాను, నన్ను బాధపడనివ్వండి. ఆరాధన చూస్తే అంత బోరి కార్యక్రమం, సంఘ సంఘ కార్యక్రమాలు మరొకటి ఉండదు. స్టీరియో టైప్, లైఫ్లెస్, రొటీన్. దావీదు అలా చేయలేదట. సంతోషములతో స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరానికి నడిపించిన సంగతిని. మళ్ళా కొంచెం పైకి వస్తాను నేను. నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అన్నాడు కదా. ఒక దేవుని బిడ్డకు అత్యంత దుఃఖం కలిగించేది ఏంటి? అనేక సందర్భాల్లో తన బిడ్డల్ని దేవుడు శిక్షిస్తాడు. ఒక్కోసారి శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. తన బిడ్డలను కాని వాళ్ళని దేవుడు శిక్షించడు. ఆరంభంలో నాకు ఏదన్నా శిక్ష వస్తే, అమ్మయ్య శిక్ష వచ్చింది అంతే చాలు, అంటే నేను దేవుని బిడ్డనన్నమాట అనుకునేవాడిని. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో తండ్రిని శిక్షింపని కుమారుడెవడు, తండ్రి శిక్షించకు దుర్బీజనమంట. ఇంగ్లీష్లో బాస్టర్డ్స్ అని ఉంది. అక్రమంగా పుట్టిన సంతానం అన్నమాట. దేవుడు శిక్షించే సందర్భంలో ఒక్కొక్కసారి మంచం మీద పండుకోబెడతారు. అప్పుడు సరైన గ్రహింపు లేనటువంటి వాళ్ళు ఏమంటారో తెలుసా? అమ్మా నీకెందుకు ఇలా జరగాలి? మరి ప్రార్థన చేసుకుంటావు కదా, చర్చికి వెళ్తావు కదా, మరి నీకెందుకు ఇలా జరగాలి? అది ఎంత హార్ట్ బ్రేకింగో తెలుసా? విశ్వాసుల పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు కావు. విశ్వాసులకు ప్రమోషన్ అనేది డినై చేయబడుతుంది ఒక్కొక్కసారి. ఇదంతా కూడా దేవుని యొక్క క్రమశిక్షణలో భాగం. అది తెలియనటువంటి వాళ్ళు యోబు స్నేహితుల్లాగా నువ్వేదో పాపం చేసావు గనక వాళ్ళకు మొదటి అధ్యాయం తెలియదు ఏం జరిగిందో, పరలోకంలో ఏం జరిగిందో వాళ్ళకు తెలియదు. అంతే కంక్లూషన్కి వచ్చేశారు. నువ్వు ఒప్పుకో నీ పాపాన్ని. దుష్టులకి ఇలా జరగదు, నీతిమంతులకి ఇలా జరగదు. ఆయన వారు ఏ మిషన్ మీద వచ్చారో అది మర్చిపోయి ఆయన దుఃఖాన్ని రెట్టింపు చేశారు. నా స్నేహితులు ఎండిన వాగు అనే మారిపోయారని చెప్పి అన్నాడు. పౌలు ఒకసారి ఓడ పగిలిపోయి ఆ యొక్క మిలేతు అనేటువంటి దీపానికి అక్కడ వెళ్ళాడు. వాళ్ళ దీపవాసులు అనాగరికులైనప్పుడు వాళ్ళు చేసిన ఉపచారం ఇంతంత కాదని ఆయన రాశాడు. వాళ్ళు చలి కోసం అనే మంట వేశారు. పౌలు యాక్టివ్ పర్సన్ కదా.
ఆయన వెళ్ళి పుల్లలేరి, మోపుడు పుల్లలేరి ఆ మంటలో వేశాడు. ఆ పుల్లల్లో ఒక మరి వైపర్, రక్తపింజరు, చాలా ప్రమాదకరం అది. చిన్నదే గాని అది పౌలు చేతికి పట్టి వేలాడుతున్నప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు ఏ కంక్లూషన్‌కి వచ్చారు? వాళ్ళేమన్నారు? ఇదిగో సముద్ర మాతను అతడు తప్పించుకున్నప్పటికీ ధర్మదేవత అతన్ని విడిచిపెట్టలేదని అన్నారు. నిశ్చయముగా ఇతడు నరహంతకుడు. ఎటువంటి కంక్లూషన్‌కి వచ్చారు? పౌలంటే వాళ్ళకి తెలుసా? ఎటువంటి కంక్లూషన్‌కి వచ్చారు? సరే, ఆయన చెయ్యి జాడించి ఆ పాము ఆహ్, ఆ మంటలో పడి చచ్చిపోయింది. ఆ తర్వాత ఆ యొక్క ద్వీపంలో ఎంతోమంది దాన్ని కరిచిన వాళ్ళు రక్తం విరిగిపోయి, ఉబ్బిపోయి చచ్చిపోయారు కొద్ది నిమిషాల్లోని. కాబట్టి వాచునో, చచ్చునో అని వాళ్ళు కనిపెట్టేటప్పటికి అదేం జరగల. అంతే. ఎక్స్‌ట్రీమ్ ఎండ్‌కొచ్చేసారు వాళ్ళు. వచ్చేసి ఇతడు ధర్మదేవత. ఏది కరెక్ట్? 2 ఈ 2 ఒపీనియన్స్ రాంగే. ఒకటేమో నరహంతకుడు. రెండోది ఇతడేదో దేవత. వాచెస్‌లో పెండ్యులమ్ ఉంటుంది. అది అలా ఆ చివరి నుండి ఈ చివరికి, ఈ చివరి నుండి ఆ చివరికొస్తే మనం కూడా మన అభిప్రాయాల విషయాల్లో అంత ఎక్స్‌ట్రీమ్ ఎండ్స్‌కెళ్ళిపోతాం. ఈ చివరి నుండి ఆ చివరికి మనకు తెలియదు. జాగ్రత్త. పరుడు సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడు? దేవుడు ఏం డీల్ చేస్తున్నాడు? వాళ్ళ హృదయం ఎంత బద్దలయిందో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలీదు. ఆ పరిస్థితి మనకొచ్చినప్పుడు మనమేమి కోరుకుంటాం? నీ దేవుడు ఏమాయనని. తన జీవితంలో ఆ మాట ఆయన్ని బద్దలు చేసింది. ఇంకొక 5 నిమిషాలు నాకుంది. దేవుని సన్నిధి గురించి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చిదన అతడన్నాడు గదా! ఆ మాట గురించి ఒకటి నేను చెప్తాను నేను. మెడ్రాస్‌లో బర్బక్ సింగ్, సిక్కు యువకుడు మీటింగ్స్ పెట్టినప్పుడు వేలాది మందొచ్చారు. లక్షలాది మందొచ్చారు. ఎక్కువ వివరించను దాని గురించి. షేక్ అయింది మెడ్రాస్. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మొత్తం మెడ్రాస్ పట్టణంలో అధిక భాగమే రైల్వే స్టేషన్‌కొచ్చేసింది. రైల్వే స్టేషన్ అథారిటీస్ వాళ్ళకి అర్థం కాల. ఎవరు ఈ వీవీఐపీ వస్తున్నారు? మనకు చెప్పలేదే! మరి ఇంతమంది జనం ఎలా వచ్చారు? ఆయన కంపార్ట్మెంట్ ఎక్కించడానికి ఖాళీ లేదు. చేతుల మీద తీసుకొని వెళ్ళి ఆయన్ని కంపార్ట్మెంట్ ఎక్కించారు వాళ్ళని. ఆయన్నెక్కించారు. ఆయన కంపార్ట్మెంట్‌లో ఎక్కి ట్రైన్ బయలుదేరే ముందు జనసమూహాలు కేక వేశారు. బ్రదర్, ఒక వాక్యం మాకివ్వండి. ఆయన అరుస్తూ చెప్పినటువంటి మాట, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. వండర్‌ఫుల్ వర్స్. స్ట్రైకింగ్ వర్స్. బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆరిపోకూడదు. ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరలా ప్రభక్ సింగ్ ప్రార్థన కోసమని కునూరు వెళుతున్నాడు. ఈ మెడ్రాస్ గుండానే వెళుతుంది ట్రైను. అక్కడ ఆ కాలంలో ఆ ఇంజిన్‌లో నీళ్లు మార్చుకోవటానికి హాఫ్ అన్ అవరు అక్కడ ఆ ట్రైన్ ఆగుతుంది. అప్పుడు రాజమణి, ఎడ్విన్ శామ్యూల్ వీళ్ళందరూ పెద్దలందరూ కూడా ఆయన్ని స్టేషన్‌లో కలుసుకోవటానికి వెళ్ళారు. అప్పుడు ప్లకార్డ్స్ పట్టుకున్నారు. ఆ ప్లకార్డ్స్ మీద ఏమి రాస్తుందంటే, మిమ్మల్ని హింసించువాడు దేవుని సేవ చేయి కాలు ఊచుచున్నది ప్లకార్డ్స్. ఏమిటి దీని అర్థం? దీని అర్థం ఏంటి? అని అడిగాడు. బ్రదర్, ఇది సంగతి. మీకు ఆహ్, ఆ యొక్క చర్చ్ గ్రౌండ్స్ మీకివ్వలేదు. హాకీ టోర్నమెంట్స్‌కి అదిచ్చారు. వాళ్ళకి భయం పట్టుకుంది. తమ గొర్రెలు వెళ్ళిపోతాయని. కాబట్టి మా చర్చెస్‌కి మేము రిజైన్ చేసేసాం అని చెప్పన్నారు. మోకరించి ప్రార్థన చేశాడు.
వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఒక మాటని వీళ్ళను అగ్నిలో పడేసి వెళ్ళిపోయాడు. ఆ మాట ఏంటంటే, మీరలా చేయకుండా ఉండాల్సింది. షాక్ తినేశారు. అటు రిజైన్ చేసేసారు వాళ్ళు. ఈయనేమో అలా చేయకుండా ఉండాల్సింది అన్నాడు. బ్రదర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఊర్నుట్లో ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుని సన్నిధి లేదట ఆయనకు. దేవుని సన్నిధిని అనుభవించేటువంటి ఒక వ్యక్తికి అది ఎంత శిక్షో నేను మీతో మాట్లాడాను కదా. అంతే బ్రేక్ అయిపోయాడు. ఇలా ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక నుండి 350 ఆహ్వానాలు ఉన్నాయి నాకు. దేవా ఈ ఆహ్వానాలు నాకొద్దు. నాకు కావాల్సింది నీ సన్నిధి. నీ సన్నిధి నాకు ఇస్తాను అని మీరంటే గనక ఒక మారు మూల ప్రాంతానికి వెళ్ళి ఎటువంటి గుర్తింపు లేకుండా ఒక పెంట మీద కూర్చుని సేవ చేయమంటే నేను చేస్తాను. నీ సన్నిధి నాకు దయచేయి. అప్పుడు దేవుడు గో టు మెడ్రాస్. నేను నూతన కార్యం చేస్తాను. మెడ్రాస్ వెళ్ళు. దేవుని సన్నిధి ఒక దేవుని బిడ్డకు ఉండవలసినది ప్రైమరీ క్యారెక్టర్. దాహం. దాహం లేకుండా దీని ఎందుకు ప్రయోజనం అని నా ప్రశ్న. నీ దాహం యొక్క పరిమాణం ఎంత? నీ దాహం దేన్ని గురించి? దేవుని సన్నిధి నీతో ఉందా? ఇటువంటి చాస్టైజ్మెంట్ అంటారు, క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణలో నీ పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? నిజం బ్రదర్స్, ఈరోజు సంఘాలు చూస్తే నాకు అదే గుర్తొస్తాయి. ఆ ఉద్యమం, ఆ ప్రేమ, ఆ ప్రైజ్ లాడ్లో ఉండేటువంటి ఆప్యాయత, అనురాగాలు అన్నీ నామకార్థంగా మారిపోయాయి. నా హృదయం కూడా నా హృదయం కూడా విరిగిపోద్ది దేవుని మందిరం జ్ఞాపకం చేసుకునగా. ఆ దినాలు జ్ఞాపకం చేసుకున్న నా ప్రాణం కూడా నాలో కరిగిపోతుంది. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రేమ కలిగిన ప్రియమైనటువంటి తండ్రి, దేవా దేవా దేవా, బాధగా ఉంది ప్రభువా. మేము ఎవరి దగ్గర ఏడుస్తాం తండ్రి? మాకు ఎవరు సహాయం చేసేవాడు? ఏ బాహు మాకు ఆధారంగా ఉంటుంది? ఎటువంటి ఎండిన ఎడారుల్లో మేము జీవిస్తున్నామో మీకు తెలుసు కదా. మా బావులు ఎండిపోయాయి. మాకు దాహం తీర్చేవాళ్ళు లేరు. పైగా దాహమనే కోల్పోయి, దేవా నా యందు విశ్వాసముంచు వారి కడుపులో నుండి జీవజల నదులు. అమ్మా నీకు దాహంగా ఉందా? నువ్వు నన్ను అడిగితే నేను నీకు జీవజలాలు ఇస్తాను. నాయన నాయన, మా తప్పు ప్రభు. దాహాన్ని కోల్పోయాం ప్రభు, ఎండిపోయాం ప్రభు. నామకార్థం వచ్చేసింది తండ్రి. దేవా మాకు ఆత్మీయ రోగం పట్టింది. దయచేసి మమ్మల్ని క్షమించవు. మరలా దయచేసి తండ్రి ఆ దాహాన్ని మీరు మాకు అనుగ్రహించమని, కృప చూపించమని, ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో ఓ నా తండ్రి, వారి హృదయాల్లో ఫలించటానికి సాతానుడు దొంగిలించకుండా కృప చూపించమని, నా ప్రయాసకు ఫలితాన్ని మీరు అనుగ్రహించమని సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరితో ఉండును కాక. ఆమేన్.